అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్లి జరిగి 20 సంవత్సరాలైపోయింది. పిల్లలు కూడా కాలేజీ చదువులు చదువుతున్నారు. భర్తకి కూడా మంచి ఉద్యోగమే. తను కూడా ఉద్యోగం చేస్తూనే ఉంది. ఉండేది సొంత ఇంట్లోనే. కానీ ఎందుకో మరి భర్తని పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతానంటోంది. ఎందుకు? ఆవిడ ఆ నిర్ణయం తీసుకోవటానికి గల కారణమేంటి అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు మార్పు రావాలి. రచించిన వారు మజ్జి భారతి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. దీపు, చైతు, ఏమండి, మీ ముగ్గురు ఒక్కసారి ఇలా వస్తే మీతో కాస్త మాట్లాడాలి అంటూ పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న భర్త మోహన్, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేం బిజీ, తర్వాత మాట్లాడుకుందాం అనేశారు ఇందు వైపు చూడకుండానే. తర్వాత మాట్లాడ్డానికి రేపటి నుండి నేనిక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ఆ ముగ్గురూను. ఊరు వెళ్తావా? ఎక్కడికి? మాకు చెప్పనేలేదే అన్న ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టల్కు వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలోనే ఒక ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు. ఈ పీజీ హాస్టల్ ఏమిటి? ఇల్లు చూసుకోవడమేమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్. నేనిదివరకులా పని చెయ్యలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో, నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా అంటూ కోపంగా అన్నాడు మోహన్. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్పేస్తున్నాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించకుండానే, ఒక్క మాట నాకు చెప్పకుండానే ఈ ఇల్లు కొనిపెట్టారు అన్న ఇందుతో, పిల్లల స్కూళ్ళకి, నా ఆఫీస్కి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను. అందులో తప్పేముంది అంటూ సమర్థించుకున్నాడు మోహన్. నాకు పెళ్ళై దగ్గర 25 సంవత్సరాలవుతోంది. ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురు కూడా ఎప్పుడైనా ఎవరైనా నా కోసం ఏమైనా చేశారంటే అది కూడా మీకే తెలియాలి ఏం చేశారో. ఇప్పుడు నేను నా కోసం స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. అక్కడే ఉండాలనుకుంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవలసిన విషయం ఏముంది అంటూ సీరియస్గా అడిగింది ఇందు. అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని. నేనేం చేసినా మన కోసమే కదా అంటూ మళ్ళీ సమర్థించుకున్నాడు మోహన్. అవునండి, అదే నేనడుగుతున్నాను. మన కోసం అంటున్నారే, ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు. ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవ్వరి కోసం అన్న మోహన్ మాటల్లో పస లేదని పిల్లలకు కూడా అర్థమైంది. గతాన్ని తవ్వటం నా అభిమతం కాదు. మీరు ఎలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగానే ఉన్నానని నేననుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలాగా పనిచేయలేకపోతున్నాను. నా గురించి మీరెవ్వరూ శ్రద్ధ తీసుకోకపోయినా నా గురించి నేనైనా తీసుకోవాలిగా. ఆ సమయము వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి మా స్కూలుకి దగ్గరలో ఉన్న ఒక ఇల్లుని తీసుకోవాలనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు. కానీ ఒక్క షరతు. నా నుండి మీరేం ఆశిస్తున్నారో అక్కడ అలా జరగదు. మీ పనులన్నీ మీరే చేసుకోవాలి అంటూ సింపుల్గా చెప్పింది ఇందు. అర్థమయ్యి కానట్టుగా ఉన్నాయి ఆవిడ మాటలు. అంటే అంటూ ముగ్గురు ఒకేసారి అడిగారు. ఏముంది, తెల్లవారు లేవగానే మీకు కాఫీలో, టిఫిన్లో, క్యారేజీ బాక్సులో ఇంకేవేవైనా
మీ అవసరాలు నేనెలా తీర్చాలనుకుంటున్నారో మీరు కూడా అవన్నీ చెయ్యాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ అంటూ విడమర్చి చెప్పింది ఇందు. అమ్మో, నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు. అయినా రాత్రంతా చదువుకొని మేం లేటుగా లేస్తాం కదా అంటూ లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది కూతురు దీపు. ఏమిటా మాటలు? నీకలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా అంటూ కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. అది కాదమ్మా, మాకు ఏమాత్రమో అలవాటు లేని పనులు, అదీగాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు అంటూ ఆలోచనగా అన్నాడు చైతన్య. చేస్తుంటే అదే అలవాటవుతుంది అంటూ బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు. నా సంగతి విడిచిపెట్టు, పిల్లలింకా చిన్నవాళ్ళు, వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు అన్నాడు భర్త. దీపు 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది. చైతు తొందరలోనే ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. ఇంకా వాళ్ళ వెనకనే ఉండి చదివించాల్సిన అవసరం నాకు లేదేమో. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు కూడా వచ్చింది. అయినా నేను విడిచి వెళ్తానని చెప్పటం లేదే, మిమ్మల్ని కూడా రావచ్చంటున్నాను అంది ఇందు. పోనీ నీకంత కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు. అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాగే వంట మనిషిని పెడతానంటే, వంట మనిషి వెనకే ఉండి పని చేయించటమే ఓ పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏంటి? అయినా వంటెంతసేపు? కుక్కర్లో బియ్యం పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుందిగా. మేమేమైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నామా? ఏది పెడితే అది తింటున్నాం కదా, డబ్బులు దండగ కాకపోతేను అన్న నానమ్మ ఒక్కరోజన్నా కుక్కర్ పెట్టడం తను చూడనే లేదు. నీ వంట రుచి ఎవ్వరికీ రాదు. అయినా నీకంత కష్టంగా ఉంటే మేం కూడా సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడానికి కూడా కిచెన్ దగ్గరికి వెళ్ళలేదు. ఏనాడు అమ్మకి సాయం చెయ్యలేదు. తన క్యారేజే కాకుండా తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి స్కూల్కి వెళ్ళేది. మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలోకి దూరిపోయి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఇప్పుడు ఎంతగా బాధపడకపోతే మాత్రం ఇలా అని ఉంటుందోనన్న ఆలోచనల్లో ఉన్నాడు చైతన్య. ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది, పిల్లలింకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టుగా చూశాడు చైతన్య. మరి అమ్మ గురించి పట్టించుకునేవారెవరు? ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తోంది. తనకే ఇలా అనిపిస్తే మరి అమ్మ ఆలోచనలు? తల్లివైపు చూశాడు. కోపాన్ని బాధని అణుచుకుంటూ ఉంది అమ్మ. అది చూసిన వెంటనే, నేను కూడా నీతో పాటొస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అని గదిలోకి వెళ్ళిపోయాడు చైతన్య. ఇప్పుడు తండ్రి కూతుర్లు ఇద్దరే హాల్లో మిగిలారు. నేనేం చేశానని మీ అమ్మ అంతగా బాధపడాలిప్పుడు? బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపుకి. నా చెల్లెలు సుశీలకు ఒంట్లో బాగుండటం లేదట, ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో అంటుంటారు, కానీ పనెవరు చేస్తారు? అమ్మ తప్పించి. నువ్వు రెస్ట్ తీసుకో, మేం చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం నేనెప్పుడూ వినలేదు. ఎప్పుడూ నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా? మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా? సుశీలత్తకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివే పనంతా ఎలా చూసుకుంటావు? ఇక్కడే రెస్ట్ తీసుకో అని 3 నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు. పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 3 నెలలు రెస్ట్ కావలసి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయి ఇంకా 2 నెలలు కూడా దాట్లేదు. పెట్టిన సెలవులన్నీ అయిపోయాయని వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయ్యింది అమ్మ.
ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవటానికి మళ్ళీ రమ్మన్నానని నాన్న అంటూ ఉంటే అమ్మకి కోపం రావటంలో ఆశ్చర్యమేమీ లేదు. పోనీ నాన్నమ్మ గాని అత్తగాని ఏమైనా సహాయం చేస్తారా అంటే వారు సహాయం చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు మాట్లాడుతూ అమ్మెను దెప్పి పొడుస్తూ ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా ఒక కూతురుగా అమ్మకి సాయం చేసిందా అంటే అదీ లేదు. చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనిలాగా భావిస్తున్నాం. లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను. కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం మాత్రం 5 గంటలయ్యేటప్పటికి లేచి పనులన్నీ మొదలు పెడుతుంది. మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా? అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవటమో, కాలక్షేపం చెయ్యటమో, వీడియో గేములు ఆడుకుంటూ ఉండటమో. మరి నాన్నమ్మ నాన్న అయితే టీవీ ముందు నుంచి కదలనే కదలరు. ఎప్పుడైనా అమ్మ తనకి పని చెప్పబోతూ ఉంటే, ఇప్పట్నుంచి దానికి పనులెందుకు చెప్తావు? రేపు పెళ్ళయ్యాక వాళ్ళింట్లో అదే చేసుకోవాలి కదా అంటుంది నాన్నమ్మ. తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లాడికి పనులు చెప్తావా? నేనెప్పుడూ నా పిల్లలకు పనులు చెప్పలేదే అని నాన్నమ్మ వెనకేసుకొస్తుంటే అదేదో గొప్పగా అనిపించేది మాకు. కానీ నాన్నమ్మ ఉద్యోగం చెయ్యలేదు కదా. అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి? తనకెందుకు ఈ విషయం తోచలేదు ఇన్నాళ్లుగా? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని, బాధ్యతని, ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఒక్క మనిషి పనిచేస్తూ ఉంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే ఇప్పుడు దీపుకి సహించటం లేదు. అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నట్టుగా పెద్ద బాధపడిపోతుంది. ఎందుకనో ఆడవాళ్ళు ఇంట్లో పనులు చెయ్యటం ఎప్పుడూ ఉండనే ఉందిగా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు? ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నాననే కాదు, ఇందులో మా తప్పు కూడా ఉంది. మేం కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోనే లేదు. ఇప్పుడు అమ్మ ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తన మనసుని అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేసుకుంటూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేనొక్కదాన్నే పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులన్నీ చెయ్యాలంటే నా వల్లైతే కాదు. అందుకే నేను కూడా ఇప్పట్నుంచే అమ్మకు సహాయపడటానికి అమ్మతో పాటు వెళ్ళిపోతాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది కూతురు. హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్. ఇందు కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తానెప్పుడూ అనలేదు. అలాగని ఆమెతో పాటుగా బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని. కూతురు కూడా అంత మాటన్నాక నిజమే అనిపించింది. ఇంట్లో పనంతా ఇందుయే చూసుకుంటుంది. పిల్లల్ని తానే చదివిస్తుంది. అమ్మని, తనింటికి వచ్చిన చెల్లెళ్ళని, బంధువులందర్నీ తనే చూసుకుంటుంది. తాను సాయం చెయ్యకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఏ ఒక్కరోజైనా కూడా మాట్లాడలేదు. కానీ ఇంట్లో భార్యలకు సహాయం చేసే మగవాళ్లను గురించి ఆడంగివాళ్ళు అని తన చెల్లెళ్ళు, తన తల్లి అనుకోవటమో, కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్న స్నేహితుల మాటలు, ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఎటువైపు వెళ్ళాలో అతనికి అర్థం కావటం లేదు. ఇందుని వదిలి ఉండలేడు. అలా అని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనూ లేడు. చిన్న చెల్లెలి దగ్గరికి వెళ్ళిన అమ్మ తిరిగి వస్తే ఏం చెప్పాలి? ఆవిడ అడిగే ప్రశ్నలు చాలా కఠినమైనవి. నీ భార్య నీ మాట వినేటట్టుగా నువ్వు చేసుకోలేవా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు నేనేమని సమాధానం చెప్పాలి? ఈ సమస్యకు పరిష్కారమేమిటో తనకు తెలియటం లేదు. తరతరాలుగా జీర్ణించుకుపోయిన మొగబుద్ధి,
వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది అతని మనసు. ఇంతలో సుశీల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్య, అంత దూరం ఒక్కదానివి ఏం వెళ్తావు? నేనొచ్చి దింపుతాను అన్నారు ఈయన. అందుకే 2 రోజులు పోయాక మేమిద్దరము కలిసి వస్తాము అని చెప్పింది చెల్లెలు. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక చిన్ననాటి తన క్లాస్మేట్, అలాగే ఇందు కొలిక్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు అతను. ఫోన్ చెయ్యటమే కానీ ఇంటి నుంచి తను వచ్చి 4 రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్. అతని మనసులో తన విలువ ఇంతేనా అంటూ కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది ఇందుకి. అప్పుడొచ్చాడు మోహన్. మీ స్కూలుకి దగ్గరలోనే కొత్త అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి, నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ 4 బ్రోచర్లు పట్టుకొని వచ్చాడు అతను. నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో, సారీరా, నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇక నుండి ఈ పొరపాటు ఎప్పుడూ జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీలను రెస్టు తీసుకోవటానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి 6 నెలలు అయిపోయింది. ఆ ఆపరేషన్ కూడా మీరే చేయించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి 3 నెలలు రెస్టులో పెట్టారు. ఆ తర్వాతే పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు సుశీలకు రెస్టు కావాలా? అదే ఆపరేషన్ 2 నెలల కిందటే చేయించుకుని మళ్ళీ ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకిరీ చెయ్యాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా క్లాస్మేట్ అని చెప్పుకోవటానికి నాకే సిగ్గుగా అనిపిస్తోంది. నీతో పాటుగా ఇందు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని నీకు తెలీదా? నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా, పని మనిషా? ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది. అదే నేనైతేనా ఎప్పుడో విడాకులిచ్చేదాన్ని అంటూ మనసులోని మాటను బయటపెట్టేసింది శ్రావణి. ఆవిడ మాటలు గింగిరిమంటున్నాయి. నిజమే కదా, అలవాటైన పుట్టింటికి రావటానికే తన చెల్లెలిని ఒక్కదానివి నువ్వు ఎలా వెళ్తావు, నేనొచ్చి దింపుతాను అన్నాడు సుశీల భర్త. సుశీల వాళ్ళ ఆయన సుశీలను గురించి అంత ఆలోచిస్తుంటే ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి? ఇప్పుడు తానేం చెయ్యాలో తనకు తెలిసొచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు ఖచ్చితంగా రావాలి. పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో ఇప్పుడు అర్థమైంది. ఎందు బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చెయ్యాలి. తన ఆరోగ్యమే నాకు ముఖ్యం. ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి. ఎందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి. తన ఆరోగ్యం బాగుంటేనే మా కుటుంబమంతా బాగుంటుంది. నేను, నా పిల్లలు, నా భార్య అందరూ బాగుండాలి. అంతే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూలుకి దగ్గరలో కొనుక్కోవటానికి ఇల్లులేమైనా ఉన్నాయేమోనని కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. పెళ్ళైపోయిన 25 సంవత్సరాల తర్వాత పిల్లల్ని భర్తని వదిలి ఆవిడ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన డాక్టర్ మజ్జి భారతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.